హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఇదొచ్చేసి సండే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్‌లో అయితే లాస్ట్ టైమ్ మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి. ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించండి సిస్టర్ అని. సో, ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేనైతే రెసిపీని షేర్ చేశాను. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే నేను పునుగులు వేశానండి. ఇంకా సండే కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయిందనమాట. ఇంక దానికోసం అన్నీ ఒలిచిపెట్టుకున్నాను. పునుగుల్లోకైతే పల్లి చట్నీ చేసి పెట్టానండి. ఇంక ఈరోజు సండే మా వారైతే కైమా తీసుకొచ్చారండి ఇంకా పిల్లల కోసం. ఇంక మా పిల్లలకైతే నేను పునుగులే తినిపిచ్చేస్తున్నాను. సండే వచ్చిందంటే అసలు పట్టుకోలేమండి. చూడండి మార్నింగే ఫస్ట్ ఆడుకొనొచ్చారు ఒక 1 అవర్ ఎలా ఉన్నారో చూడండి. ఇంకిద్దరు బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ ఆడుకోవడానికెళ్ళిపోయారు. ఇంక వాళ్ళకి ఎవరైనా ఆడుకోవడానికి దొరికితే మాత్రం ఇంక డే మొత్తం ఆకలనరు. అసలు ఇల్లు వైపు కూడా చూడట్లేదనమాట. 2 డేస్ నుండి ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్ వచ్చాయని. ఇంక భూమి అయితే పక్కన అమ్మమ్మ గోరింటాకు పెట్టారనమాట. సో, అదైతే చూపిస్తుంది. హాయ్ అని చెప్తాను చూడండి. ఇంకిక్కడైతే పిల్లల కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను. కైమా కూడా బాయిల్ చేసుకున్నాను. ఇంకా చారు పెట్టానండి పిల్లలకి. సండే వచ్చిందంటే కంపల్సరీ రసం ఉండాలండి. రసం లేకపోతే చాలా కష్టం. ఇంక రసం అయితే పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఆయిల్ వేసి గ్రైండ్ చేశానండి. నార్మల్‌గా వాటర్ వేస్తుంటే అంత వాటర్ అయ్యింది. ఎక్కువ రోజులు స్టోర్ ఉండట్లేదండి. ఆయిల్ వేసి ట్రై చేశాను. లాస్ట్ టైమ్ మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారనమాట. సో, అలాగే ట్రై చేశాను. సో, అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ కోసం అయితే ఆనియన్స్ అయితే చాపర్‌లో వేసుకుంటున్నాను. ఈ చాపర్‌ని యూజ్ చేస్తున్నానండి చాలా రోజుల నుండి. బాగా వర్క్ అవుతుంది. బావుంది. సో, మీతో కూడా షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. చాలా బాగా చాప్ చేస్తుందనమాట. చూసారా? ఇలా అయితే చాప్ చేసేసుకున్నాను. ఇంక నా వర్క్ కొంచెం ఈజీ అయింది ఇదొచ్చిన తర్వాత. ఇంకా పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈరోజు అసలు కుకింగ్ చేసే ఇంట్రెస్ట్ లేదండి. నాకు సండే వస్తే కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ చెప్పాలంటే సండేనే కొంచెం వర్క్ ఎక్కువుంటుంది. ఇంకా 2 పూటలు కలిపి ఇప్పుడే చేసేద్దాం అని చెప్పేసి ఇంకా చేసేసాను. ఇంట్రెస్ట్ లేకుండా చేయడం వల్ల కర్రీ కూడా అంత టేస్టీగా రాలేదనమాట. మా వారైతే పాపం తినలేదు. ఇంక అందుకని చెప్పి నేను ట్యూస్‌డే మళ్ళీ ఆయనకి చికెన్ ఇష్టం అని చెప్పి బిర్యానీ చేద్దామని చికెన్ తెప్పించాను. ఇంకా ఆ రెసిపీ కూడా ఈ వ్లాగ్‌లో అయితే షేర్ చేసేసాననమాట. అంటే అంతెందుకు టేస్టీగా రాలేదు అంటే నార్మల్‌గా నేను కైమాని ఇలా అయితే ప్రిపేర్ చేయనండి. పిల్లల కోసమయితే కారం తక్కువ వేసి చేయొచ్చు. నేను ఏంటంటే ఇందులో కారం తగ్గిచ్చేయడం వల్ల టేస్ట్ అనేది అంతగా కుదరలేదు. మా వారికి నచ్చలేదనమాట. ఇంకిలా స్పైసీ తగ్గించి ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. ఇలా ఏంటంటే మనం గరం మసాలా, కారం అన్నీ తగ్గించి వేసినప్పుడు ఏంటంటే మనకి నోటికి అంత రుచిగా అనిపియదు కదా! సో, అందుకని నచ్చలేదు ఆయనకి. ఇంకిలా అయితే ఎగ్స్ బాయిల్ చేసి పైన వేసేసాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేసారు. మాకే కొంచెం అంతగా టేస్టీగా అనిపియలేదు. ఇంకిలా అయితే కర్రీ ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే ఇంకా లంచ్ అయితే పెట్టేసాను. మనం ఇలా ఏమైనా కర్రీస్‌లో లాస్ట్‌లో కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ట్రై చేసి చూడండి. ఇక్కడ రసం అయితే ఇంక మరుగుతూ ఉన్నాయి. రసంలో వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇంక అన్నం కూడా స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఇంక పిల్లలకైతే అన్నం పెట్టేసానండి. తినిపిచ్చేసాను. ఇంక
వీళ్ళకి అన్నం పెట్టేసిన తర్వాత పల్లీ లడ్డు అయితే చేద్దామని చెప్పి పల్లీలు వేయించుకుంటున్నానండి. పిల్లలకి పాపం స్నాక్స్ ఏం లేవు ఇంట్లో, అందుకని చెప్పి ప్రిపేర్ చేశాను. పిల్లల కోసం అయితే పల్లీ లడ్డు చేశాను. ఇంకా నా కోసం అయితే నువ్వుల లడ్డు చేసుకున్నాను. నాకు పల్లీ లడ్డు కంటే కూడా నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం అండి. సో ఇవైతే నువ్వుల లడ్డు అనమాట. కొంచెం చేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సాయంత్రం పూట పిల్లలు ఆకలి అన్నప్పుడు ఒక 2 లడ్డూస్ పెట్టిస్తే వాళ్ళు చక్కగా హ్యాపీగా తినేస్తారు. ఇంక ఇక్కడైతే ట్యూస్‌డే నేను బిర్యానీ ప్రిపేర్ చేశానండి. సో, అదైతే షేర్ చేసుకుంటాను. సో, దానికి కావాల్సిన బిర్యానీ స్పైసెస్, ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశానండి సింపుల్ వేలో. ఇంక దానికి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. బాస్మతి రైస్‌నైతే 3 గ్లాసెస్ తీసుకున్నానండి. అవి వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. చికెన్ కూడా కడిగేసి సాల్ట్ వేసి పెట్టుకున్నాను. ఇంకిక్కడైతే ఫస్ట్ వాటర్ అయితే మరిగించుకుంటున్నానండి. అందులో జీలకర్ర, షాజీరా, కొంచెం సాల్ట్, ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ మనం వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. ఇంకో వైపు ఏంటంటే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేనేంటంటే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఫస్ట్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నానండి. కంపల్సరీ ఏం కాదండి. మీ ఆప్షన్. మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోండి. లేదంటే లేదు. నార్మల్‌గా ఆనియన్స్ వేపిచ్చేసుకోండి సరిపోతుంది. నేనేంటంటే కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొన్ని పక్కన పెట్టుకుంటున్నాను లాస్ట్‌లో. మనం దమ్ పెట్టేటప్పుడు పైనేద్దామని చెప్పి. బాగా వేగాయనుకోండి స్వీట్‌నెస్ రావు. బాగా వేగకపోతే కొంచెం స్వీట్‌గా అనిపిస్తాయి. కొంచెం మనం ఇవి బాగా గోల్డెన్ కలర్‌లో వేగాలంటే ఒక టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తే మనకి చాలా గోల్డెన్ కలర్‌లో ఫ్రై అవుతాయండి. ఇంకిక్కడ వేగిపోయిన తర్వాత కొన్ని పక్కన పెట్టుకున్నాను. ఇంకా అదే ఆయిల్‌లో బిర్యానీ స్పైసెస్ అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. రెగ్యులర్‌గా చేసే ప్రాసెసే. కాకపోతే కొంచెం ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందామని ఈరోజు ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి ఏంటంటే కంపల్సరీగా కరివేపాకు ఫ్లేవర్ ఇంపార్టెంట్ అండి. దీన్ని స్కిప్ చేయొద్దు. కొత్తిమీర లేకపోయినా పర్లేదు. కరివేపాకు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇంకా ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తే బావుంటుందండి. బిర్యానీకి ఎప్పుడైనా ఇంపార్టెంట్ ఏంటంటే బాస్మతి రైసేనండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇంక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్క టమాటో, పెద్ద టమాటోనైతే ఇలాగా నేను చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంక ఇందులో పెరుగేమి యాడ్ చేయడం లేదండి. జస్ట్ ఒక టమాటో మాత్రం వేసాను. ఇంక ఇది వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనము ఈ టమాటోననేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకిలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం గదండీ! ఆ చికెన్‌నయితే యాడ్ చేసేసుకోవాలి. మనకి చికెన్ చాలా సాఫ్ట్‌గా హోటల్ స్టైల్‌లో రావాలి అంటే ఒక అరగంట సేపు మనం మజ్జిగలో అయితే నానబెట్టండి. మీకు చికెన్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు నేను కూడా చాలా సార్లు ఫేస్ చేశానండి. చికెన్ అనేది గట్టిగా అయిపోతాయి పీసెసు. ఇంకలా ఉన్నప్పుడు మనకసలు తినాలనిపిచ్చదు కదా! సో, అందుకని ఈసారి మీరెప్పుడైనా చికెన్ ఇలాగా ట్రై చేసేటప్పుడు మజ్జిగలో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి కుక్ చేసి చూడండి. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకిప్పుడు ఏంటంటే దాంట్లో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. కారము, పసుపు, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఇంకిందులో నిమ్మకాయది ఏం వేయలేదండి. జస్ట్ స్పైసెసే యాడ్ చేసుకున్నాను. పెరుగు కూడా అవసరం లేదు. ఇంకివన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకు పట్టుకునేలాగా ఫ్రై చేసుకుందాము. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది ఆయిల్‌లో ఫ్రై అయితే. ఇంక సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటుంటే ఇలా అయితే మనకి ఫ్రై అవుతుందండి. ఇప్పుడు పక్కన వాటర్ బాయిల్ అవుతుంది కదండీ! మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌నయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలండి. రైస్ కొంచెం ఉప్పగా ఉండాలనమాట. ఈ వాటర్ అనేది ఉప్పగా ఉంటే రైస్‌కి కరెక్ట్‌గా సాల్ట్ సరిపోతుంది. ఈ ఈ స్టేజ్‌లోనే చికెన్‌లో కూడా సాల్ట్ సరిపోయిందో లేదో అని చెక్ చేసుకోవాలండి. దీంట్లో అయితే కరివేపాకు యాడ్ చేసుకొని ఇంక అలా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. మనకి రైస్ అనేది 70% దాకా ఉడకాలండి.
80% అయినా పర్లేదు. నేనైతే 70% వరకు ఉడికించుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి. రైస్ అనేది నొక్కితే ఇలా చక్కని విరగాలన్నమాట. చూసారా? ఇలా అయితే మనకి 70% ఉడికినట్టు. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా మనం స్ట్రెయిన్ చేసుకొని ఈ చికెన్‌లో అయితే యాడ్ చేసేసుకోవాలి. 2 లేయర్స్ కింద అలా వేసుకోవాలి. ఇలా రైస్ వేసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్లో ఒక గ్లాస్ వాటర్ పైన వేసుకున్నాను. ఎందుకంటే ఇది మనం 70% కదా రైస్ ఉడికించాము. సో అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, కొత్తిమీర, ఇంకా నెయ్యి కూడా వేసుకోండి. సో ఇవన్నీ వేసుకొని మనం అయితే మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ చాలండి. కింద దోస పెనం పెట్టామనుకోండి 20 మినిట్స్ పడుతుంది. దోస పెనం పెట్టుకోకపోతే అడుగు అనేది మాడిపోతుంది అనమాట. నేను కంపల్సరీ పెడతానండి. దోస పెనం పెట్టి ఒక 20 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి వదిలేస్తాను. ఆవిరి బయట పోకుండా పైన అయితే బరువు పెట్టుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారా 20 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. లోపల కొంచెం కూడా వాటర్ లేదు, రైస్ కూడా జావ్ అవ్వలేదండి, పొడి పొడిగా వచ్చింది. సో ఈసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా టేస్టీగా వచ్చిందండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేశారు. బిర్యానీ అయిపోయిన వెంటనే మనం సర్వ్ చేసుకోకూడదండి. ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయాలి. అప్పటికి మొత్తం సెట్ అవుతుంది అనమాట ఇంకా బాగా. ఇలా చూసారా, నేను స్టార్టింగ్ చెక్ చేసుకుంటాను అనమాట, లోపల వాటర్ అనేది ఇంకా ఉందా, కాసేపు పెడదామా అని. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకో 10 మినిట్స్ పక్కన పెట్టేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం కూడా చక్కగా పైన అంతా మసాలా కలుపుకొని వడ్డించుకుంటున్నాను. టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.